అవును. సిట్ ఇచ్చిన ఆధారాల ద్వారా సాధ్యం కాదు. ఈడీ పర్సనల్ గా ఇన్వెస్టిగేట్ చేయాలి. వాళ్ళకున్న సోర్సెస్ వాడితే పనిచేస్తుంది. నేను చెప్పినట్టు డిస్టిలరీల డబ్బులు మాత్రం ఖచ్చితంగా సంథింగ్ త్రూ బోగస్ కంపెనీల ద్వారా, సూట్ కేస్ కంపెనీల ద్వారా ఇలా ఏరుంటాయి. అది అందరికి జనాలకి చేరేది కాదు. అది కన్సర్న్ చేరుతుంది. అంటే నిజంగా ఈడీ అంటే ఆస్తులు అటాచ్ చేస్తారు. జగన్ గారి కేసు చూసుకుంటే అప్పుడు సూట్ కేసు కంపెనీ, ఇందులో కూడా కొన్ని నకిలీ కంపెనీల ద్వారా వెళ్ళినాయి అనేది మిథున్ రెడ్డో ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు. ఓకే, విజయసాయి రెడ్డి గారు ఇంకోసారి పిలుస్తారు, ఏం చెప్తారు, ఎవరి ఆస్తులు అటాచ్ చేస్తారు సీడీ ఒకవేళ పరిస్థితి వస్తే? ఏదైనా అన్ఐడెంటిఫైడ్ అమౌంట్ కనబడితే సీజ్ చేస్తుంది కానీ ఉన్న ఆస్తులు ఏమి అటాచ్ చేయదు. అది అంటే దీని ద్వారా ఆస్తులు సంపాదించారు అట్లాంటిది ఏదైనా ప్రూవ్ అయితే అది ఇప్పుడు ఇందులో చౌరెడ్డి గారిది ఉంది, ఆ డబ్బులు తీసుకొచ్చి ఎలక్షన్ ముందు ఖర్చు పెట్టారు అన్నారు. నిజంగా అది నిజమైతే చౌరెడ్డి గారి దగ్గర నుంచి ఈడీ మనీ లాండరింగ్ జరిగింది, ఈయన దగ్గరికి డబ్బులు వచ్చినాయని ఎలాగా ప్రూవ్ చేయగలుగుతుంది? సిట్టు కేసేసింది, సిట్టు సీజర్ పెట్టింది చెవిరెడ్డిది ఆస్తులు. అంటే అది ఈడీ తీసుకోవట్లా, ఈడీ ఆస్తులు కౌంట్ చేయట్లేదు. సిట్టు ద్వారా ఏం చేశారంటే, ఇప్పుడు అసలు ఇది లిక్కర్ కేసు వీళ్ళు బయటికి తీసిన రీజన్ ఏంటంటే వీళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బేయడానికి. అది జగన్ అనేవాడు ఆర్థిక మూలాలు దెబ్బేయడానికి 2014 ముందే అతని మీద కేసులు పెట్టి అతని ఆస్తులన్నీ ఫ్రీజ్ చేశారు. ఆ ఫ్రీజ్ చేయడం వల్ల 14 చేతిలో డబ్బులు లేవు. చివరికి డబ్బులు ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి టికెట్లు ఇచ్చాడు. నమ్ముకున్న వాళ్ళు పోయి ఇచ్చేటప్పటికి అది దెబ్బతిన్నాడు. అప్పుడు తర్వాత కేసీఆర్